ఓకే సార్, అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయిన 'దేశముద్రు' సినిమా అసలు అంటే స్టోరీ ఫస్ట్ పూరి జగన్నాథ్ గారు వచ్చి మీకే చెప్పారంట. మీరు అప్పట్లో ఇగ్నోర్ చేశారా లేదంటే ఏంటి సార్? అది అది అవునండి. నాకు రెండు సినిమాలు, వచ్చిన సినిమాలు, వదులుకున్న సినిమాలు, హిట్ అయిన సినిమాలు రెండే ఉన్నాయండి. ఒకటి 'నువ్వే కావాలి', అది నేను ఆ టైంలో యువకుడు పెళ్లి సంబంధం చేస్తున్నాను కాబట్టి డేట్స్ లేవు కాబట్టి అది వదులుకోవాల్సి వచ్చింది. అది నాకు ఒక పెద్ద రిగ్రెట్ అనుకోవచ్చు. 'దేశముద్రు' కూడా నేను నో అని చెప్పానండి అప్పుడు. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ సినిమా అల్లు అర్జున్ తప్ప ఇంకెవరు ఆడించలేరండి. నేను చేస్తే అది ఆడేది కాదు. ఓకే, ఫైనల్గా మీ బెస్ట్ ఫ్రెండ్, మీ క్లాస్మేట్స్, మీరు అప్పట్లో బాగా కలిసి తిరిగారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ ట్రయల్ చూసి ఏమన్నా చెప్పారా? బాగా చేస్తున్నారు మీరు, ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ అయింది అని చెప్పి ఏమైనా? లేదండి, ఆయన చూడలేదు. సాయి గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఓకే చేయడానికి మెయిన్గా మీకు నచ్చిన పాయింట్ ఏంటి? అసలు అనుకున్న బడ్జెట్లో మూవీ అయిందా? అనుకున్న దానికి మించి ఎక్కువ అయిందా ఏంటి అసలు? అనుకున్న బడ్జెట్లోనే అయింది. ఒక్కరోజు కూడా పెరగలేదు. రాజేష్ ఎగ్జాక్ట్లీ ఏం చెప్పాడో అదే తీసాడు. సో మాకు బాగా నచ్చింది క్లైమాక్స్. ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్ ఉంటుంది. అండ్ ఎప్పటి నుంచో మనం వెరీ ఫ్యాసినేటెడ్ కదా మలయాళం సినిమా థ్రిల్లర్ చూడటానికి, అది ఎలా ఉంది ఇలా ఉందని చెప్పుకోవడానికి. సో శేష్ గారు ఒక్కరే ఆ మిత్ బ్రేక్ చేస్తూ వచ్చారు. ఏంటంటే తెలుగులో థ్రిల్లర్ కూడా చాలా బాగా ఆడతాయి, థ్రిల్లర్ తీస్తే కూడా చాలా బాగా ఆడతాయి, ఒక క్షణం కానీ ఒక గూఢాచారి కానీ. సో శేష్ గారి ఇన్స్పిరేషన్తోనే ఈ కథ ఇలా అంత బెటర్గా అయిందని మాకు అనిపించింది. అండ్ ఆల్సో అదే తెలుగులో ఒకళ్ళు థ్రిల్లర్ తీస్తే ఎంత బాగుంటుందో కూడా మేము చూపిద్దాం అనుకున్నాం. సో దట్స్ వాట్ ఆర్ కైండ్ ఆఫ్ అటెంప్ట్. సో ఈటీవీ సైడ్ నుంచి వచ్చే ఒక మంచి అటెంప్ట్ ఏంటంటే మలయాళం సినిమా కన్నా ఒక తెలుగు థ్రిల్లర్ తీస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. సాయి గారు, హాయ్ అండి. ప్లీజ్ అండి. సో ఈటీవీ నుంచి వచ్చిన థియేట్రికల్ రిలీజ్ ప్రతిదీ కూడా చాలా సెలెక్టెడ్గా ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న ప్రతిసారి హిట్ కొట్టారు. సో అదేవిధంగా ఇప్పుడు బట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ థియేట్రికల్ హిట్స్ మీరు అంటే సెలెక్ట్ చేసుకున్న ప్రతి సినిమా హిట్ అయ్యే ఉంది. ఈ న్యూటన్స్ థర్డ్లలో కూడా సుమంత్ గారిని చాలా కొత్తగా చూస్తున్నాము. అండ్ త్రినాథ్ రోల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు వరకు చూసిన కంటెంట్ ప్రకారం. ఆ క్యూరియాసిటీ అయితే ఉంది. కానీ థియేటర్స్ విషయంలో మీరు చాలా తక్కువ స్క్రీన్స్ తీసుకున్నారని తెలుస్తుంది. సో వై? లేదండి, అలా ఏం లేదు. సో రేపు పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయి అంటే ఇవాళ నైట్. సో ఇట్ హ్యాస్ బీన్ మేము నార్మల్ చేసేటట్టే చేసాము. రేపు ఇట్ వాజ్ 100 స్క్రీన్స్ ఉన్నాయి. అంటే గుడ్ ఇనఫ్ అని నా ఫీలింగ్ అండి, తక్కువేం కాదు. ఒకవేళ అంటే ప్రీమియర్ షో రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అని అంటున్నారు కాబట్టి సో థియేటర్స్ ఏమైనా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందా స్క్రీన్? డెఫినెట్లీ చేస్తారు కదండి. అంటే సాటర్డే నుంచి ఆబ్వియస్లీ స్క్రీన్స్ పెరుగుతాయి కదా, మేము పెరుగుతాయని అనుకుంటున్నాం. త్రినాథ్, హాయ్. సో మీ రోల్ నిజంగా చాలా బాగుంది. చూపించిన కొద్దీ మీరు సీక్వెన్సెస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సుమంత్ గారిని ఆల్రెడీ ఒక జోనర్లో చూసాము. సో ఇలా థ్రిల్లర్స్లో కూడా కొన్ని అట్లు కనిపించినా కానీ సో ఆయన ఏ పాత్ర చేసినా ఓకే యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటుంది. బట్ మీకు ఇది చాలా ఇంపార్టెంట్, కమిటీ కుర్రాలు తర్వాత న్యూటన్స్ థర్డ్లా అనేది. సో ఈ రోల్ వచ్చినప్పుడు సో ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? అండ్ ప్రమోషన్స్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. సో ఈ మూవీ పైన ఓవరాల్గా మీ ఒపీనియన్ ఏంటి ఆఫ్టర్ ప్రీమియర్ షో? థ్యాంక్ యూ అండి. అంటే ప్రీమియర్ షో తర్వాత అయితే చాలా హ్యాపీ ఫీలింగ్ ఉందండి. అంటే కాన్ఫిడెంట్గా ఉండడం వేరు. నేను ముందు సాంగ్ లాంచ్ ఈవెంట్లలో, ట్రైల్ లాంచ్ ఈవెంట్లో కాన్ఫిడెంట్గా ఉన్నాం అని చెప్తున్నా. బట్ అది యాటిట్యూడ్ లాగా కూడా కనిపించవచ్చు. అంటే మేము మా ప్రోడక్ట్ చూసినప్పుడు మాకు వచ్చిన ఫీలింగ్ అది. సో ఆ కాన్ఫిడెన్స్తో మాట్లాడా. నిన్న ప్రీవ్యూ అయ్యాక నిహారిక గారు కానివ్వండి, వంశన్న కానివ్వండి, ఆర్ అక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ ఆర్ వేరే అదర్ పీపుల్ అందరు కానివ్వండి చాలా పాజిటివ్గా మాట్లాడారు. అంటే చాలా గ్రిప్పింగ్ అయిపోయింది సినిమా, చూసినట్టు అనిపించలేదు, చాలా ఫాస్ట్గా అయిపోయింది, చాలా బాగున్నాయి ట్విస్ట్స్ అండ్ ఆల్ అన్నట్టు చెప్పారు. సో అక్కడ కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ మీరు అడిగిన వేరే దానికి అంటే అవునండి, కమిటీ కుర్రోళ్ళు తర్వాత